నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఉచిత ఇసుకపై లారీ డ్రైవర్ల రచ్చ, వివరణ ఇచ్చిన రెవెన్యూ అధికారులు. నరికివేతపై హైకోర్టుకెళ్లిన జేవీవి, పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఆపండంటూ పిల్. విదేశీయులకు ఆతిథ్యం ఇస్తే వివరాలు ఇవ్వండి, ఎస్పీ ఆదేశాలు. చెర్రావూరులో విత్తనాలు పంపిణీ సబ్సిడీ విధానంలో. తాడేపల్లిలో ఉచిత ఇసుక విధానంపై లారీ యజమానులు వాపోతున్నారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. రిపోర్ట్. తాడేపల్లి ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం తీసుకొస్తామన్న ఉచిత ఇసుక విధానంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ధరకు ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ధరకు పెద్ద తేడా లేదని అటు నిర్మాణదారులతో పాటు వాహన యజమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇసుక టోకెన్లు తీసుకోవడానికి 3 రోజుల సమయం వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆన్లైన్ బుకింగ్ కోసం రోజుల తరబడి పడిగాపులు కాయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం వచ్చే నవంబర్ వరకు ఉచిత ఇసుక లేనట్టేనని భావిస్తున్నారు. అప్పటి వరకు ధరలు ఇలానే ఉంటాయని అటు వినియోగదారులు ఇటు వాహన యజమానులు కూడా భావిస్తున్నారు. రీచ్లో 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. టన్నుకి 180 రూపాయలు చొప్పున వసూలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఇసుక రీచ్ ఒకటి అయిపోయేసరికి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు నెల్లూరు, ఒంగూరు, గుంటూరు, మంగళగిరి కొన్ని వందల బళ్ళు సీరియల్లో ఉండటం వల్ల మా డ్రైవర్కి వచ్చేసి అక్కడ ఎంటీగా ఉన్నందుకు రోజుకు 1000 రూపాయలు ఇస్తున్నాం, లోడ్ వేసినందుకు 1500 ఇస్తున్నాం. నాది స్వగ్రహం గుంటూరు. నేను ఇక్కడ డీడీల కోసం వచ్చా. 3 రోజులు ఇక్కడే తిరుగుతున్నా కారు వేసుకొని. నా ఖర్చు రోజు 2000 ఉంటుంది. ఇలా మొత్తం వేసుకొని మేము కస్టమర్కి రేటు పంపించే లోపు మాకు డబల్ అవుతుంది. డ్రైవర్ ఖాళీగా ఉన్న అతనికి జీతం ఇవ్వాల్సి వస్తుంది. మాకు లోడింగ్ సరిగా జరగట్లా. మాకైతే ఇసుక రీచ్లో ఎక్కువేం తీసుకోవట్లా. మాకు తీసుకుంటుంది 4,800, 5,000 తీసుకుంటున్నారు. ఇంకెవరు రూపాయి వసూలు చేయట్లా. 20 టన్నులు బిల్లు. ప్రాసెస్ ప్రకారం అంతా బాగానే జరుగుతుంది. కానీ ఒక రీచ్ అయ్యేసరికి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగా పనిచేయట్లా. వాళ్ళు 10-11 ఇప్పుడు కూడా మాకు ఆన్లైన్ చేస్తాం లోపల రమ్మని ఎవరు పిలవలా. పలానా ఇప్పుడు గుంటూరు ఒకటి, తుళ్ళూరు ఒకటి, ఈ కృష్ణ ఇక్కడ నులకపేట ఒకటి ఇచ్చారు. ఈ 3 రీచ్లకి మేము పేపర్లు పట్టుకొని 3 సార్లు తిరిగినా ఇంతవరకు వాళ్ళు వర్క్ మొదలు పెట్టలే ఎంఆర్ఓ ఆఫీస్లో. దయచేసి లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఇసుక రీచ్లు ఉంటే అక్కడ త్వరగా మీకు కుదిరినంత వేళల్లో ఏ ఏరియాలో వాళ్ళు రీచ్లు ఇస్తే మా పని మేము చేసుకుంటాం. డ్రైవర్ 5 రోజులు రీచ్లో ఉండాలంటే ఉండలేకపోతున్నాడు. ఓనర్లో మా తిప్పలు మేము పడుతున్నాం. అతని డ్రైవర్కి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది, అతను ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. మేము ఈ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నాకు 5 బళ్ళు ఉన్నాయి. ఒకే బండికి బిల్లు ఇస్తా అంటున్నారు. మరి 5 బళ్ళకి ఏం చేయాలి నేను? దానికి సమాధానం చెప్పండి. అసలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డికి సంవత్సరానికి బ్యాడ్ నేమ్ వస్తే మనకి ఇసుక కోరీల్లో చంద్రబాబు నాయుడికి 2 నెలల్లో బ్యాడ్ నేమ్ స్టార్ట్ అయింది. ఇసుక రీచ్ల్లో చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నేను టీడీపీ అయినా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ టైము ఇసుక రీచ్ల వల్ల లేబర్లో స్టార్ట్ అయింది. మీకు చేత అయితే పట్టాల్యాండ్లు ఇచ్చేయండి. మనకి ఇసుక రీచ్ల్లో కేసులు నడుస్తున్నాయంటే పట్టాల్యాండ్లు నడపండి. ఇంకో వర్క్ చేయండి. లోకేష్ బాబు గారు మీరు దయించి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి తొందరలో మీరు తీసుకోలేకపోతే మేము ఇబ్బంది పడుతున్నాము. మన గవర్నమెంట్ మీద చాలా బ్యాడ్ వస్తుంది. గవర్నమెంట్కి 99 బ్యాడ్ వచ్చింది ఇసుక గురించి. మేము 20,000 రూపాయలకు అమ్ముతున్నాం గుంటూరులో ఒక లారీ వచ్చేసి. ఎందుకు అమ్ముతున్నామంటే 5,000 ఎక్కడ, 4,000 ఆయిల్, 9,000. డ్రైవర్కి వచ్చేసి 2,000 రూపాయలు. అతను 5 రోజులు ఉంటుంటే 3,000 ఇస్తున్నాం. 5,000 అతనికి మాకు 15,000 ఖర్చు పడుతుంది. నేను ఈ నులకపేట, గుంటూరు ఇవన్నీ కారు వేసుకుని తిరిగేందుకు 2,000 అవుతున్నాయి. 15,000-16,000 ఖర్చు మాకు వస్తుంది. మాకు మిగిలే లారీకి 1,000-1,500 మిగులుతున్నాయి. మేము కిస్తీ నెలకు 1,00,000 రూపాయలు కట్టాలి. అందువల్ల దీనిలో మోసాలు దగా ఏం జరగట్లేదు. మీరు దయించి ఏ ఏరియా ఉంటే ఆ ఏరియా ఇసుక రీచ్లు త్వరగా వదలాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా పేరు డేగల ప్రదీప్, గుంటూరు మాది. మీరు దయించి దాని గురించి చర్చ చేయాలని ఆమోదిస్తున్నాం. సి బుక్, ఆ పార్టీ ఆధార్ కార్డు,
డ్రైవర్ ఆధార్ కార్డు ఇవన్నీ మేము జిరాక్స్ తీసుకొని కట్టలు తిరగటం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము సీరియల్ ప్రకారం ఇస్తే వాళ్ళు ఇసిరేసి వెళ్ళటం. మేము నిన్న పొద్దున్న నుంచి 3 రోజుల నుంచి ఇక్కడ ఉండి, ఇదిగో నా దగ్గర ఉన్నాయి 5 రోజులు డేట్లు ఉన్నాయి. మేము అలా కట్టలు ఇస్తే వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని ఇసిరేసి అక్కడ లారీ డ్రైవర్లని లారీ వాంటర్లని కించపరుచుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎవరు ఏరిస్తారు? ఒకటి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి మేము తీసుకున్నాం. అవన్నీ ఒక ఇసుక కోరీ కోసం డ్రైవర్ ఆధార్ ఎందుకు నాకు అర్థం కాల. ఒక ఇసుక కోరీ కోసం పార్టీ ఆధార్. మాకి ఇసుక నువ్వు దొంగతనం జరగకుండా అంటే 4 బోర్డర్లో చెక్ పోస్ట్ పెట్టుకో. ఎక్కడ తెలంగాణ బోర్డరు, చెన్నై బోర్డరు, ఒరిస్సా ఇటు పెట్టుకో. ఆంధ్రాలో ఇసుక తెగపోతే అవసరమైనడికి గారుస్తాడు తప్ప తిండగా. అందువల్ల ఇసుక నువ్వు చాలా ఫ్రీగా వదిలేయాలి. తీసుకో, డబ్బులు తీసుకో, ఖర్చులు తీసుకో, ఇసుక కొనే ఖర్చు తీసుకో, డంపింగ్ ఛార్జీ తీసుకో. ఇసుక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 12,000 తీసుకున్నారు 20 టన్నులకి, 9,500 తీసుకున్నారు. ఈ గవర్నమెంట్లో 5,000 తీసుకుంటుంది. తప్పేమంటలా. కాకపోతే ఫ్రీగా వదిలేయి. తీసుకుంటుంది నువ్వు తక్కువే, తీసుకుంటుంది తక్కువ అమౌంటే. అవసరమైతే 6,000 తీసుకో, ఆ రోడ్లు బాగు చేయించు, ఇంకోటి చేయించు అక్కడే కోరిల్లో. 6,000 తీసుకున్నాం మేమేమనం. తక్కువ తీసుకుంటున్నావు కాదే, మమ్మల్ని కష్టాలు పెట్టే కూడా. మేము 4 రోజుల కష్టాన్ని ఒకరోజే మొత్తం కాబట్టి 5,000 చూసుకుంటాం. మేము కూడా డ్రైవర్ కూడా 5 రోజులు చేసే కష్టం ఒకరోజే చేస్తున్నాడు. అతను 5 రోజులు ఖాళీగా ఉంటున్నాడు, అయినా అతనికి జీతం ఇవ్వాలిగా. అందువల్ల భారీ ఎత్తున నష్టం గవర్నమెంట్కి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళవలసిన మీడియాని కోరుకుంటున్నాం. డీడీలను పెట్టేశారు, మండల బేస్లో కొట్టుకొని చేస్తున్నారు. పేపర్ చూడండి అడ్డపడేశారు. చూడండి, మీరే చూడండి, పేపర్లు చూడండి. ఏంటండి ఈ రచ్చ ఏంటంటే మాకు జగన్ ప్రభుత్వంలో మాకు బ్రహ్మాండం జాగింది. 24 గంటల కోరి పెట్టాడు, బ్రహ్మాండం జాగింది. ఇప్పుడు కూడింది లేకుండా పొద్దున తెల్లారగా 4ంటికి వచ్చాం. చూడండి, ఆ పేపర్లు చూడండి అలా పడేశారు. ఒకళ్ళు ఏరుకుంటున్నారు. మా ప్రభుత్వం అయితే ఫ్రీ ఇసుక అన్నాడు. ఏంటి ఫ్రీ ఇసుక లేదు, డీడీ అంట, మరి చలానం కట్టాలంట, మళ్ళీ ఈ సేవలు అంట. ఏంటండి మాకు ఈ బాధలు ఏంటండి? దేవాలు ఒక్కొక్కరికి 1000 రూపాయలు హాల్డింగ్ ఇవ్వాలి. ఒక టిప్ వేసిన హాల్డింగ్ ఇవ్వాలి, 1/2 టిప్ వేసిన హాల్డింగ్ ఇవ్వాలి. ఎగిపోయినా అక్కడ కూర్చున్నా డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. రోజు ఒక టిప్ కూడా అందట్లేదు. ఇప్పుడు 3 రోజులు ఒక టిప్ కూడా అందల. 3 రోజులు కోర్ల నుంచి ఆడే ఉన్నాం. దేవాలను తీసుకెళ్తున్నా అంతే. మా పరిస్థితి ఇది. మా జగన్ ప్రభుత్వంలో బాగుంది మాకు. అండి ఇదేంటంటే ఈ సిస్టమ్ ఏంటంటే సామాన్యుడి మీద అనేది భారం పడిపోతుంది. మెయిన్ ఇసుక ఇప్పుడు వస్తున్నాడు, డ్రైవర్ వస్తున్నాడు, 3 రోజులు 4 రోజులు ఉండాల్సి వస్తుంది. ఉండేసరికి ఏమవుతుంది, డ్రైవర్కి రోజుకు 1000 రూపాయలు, 1000 రూపాయలు 4 రోజులు 4,000 అవుతుంది. 4,000 అయ్యిందనుకో, ఇక్కడ అయ్యేసరికి ఆడకెళ్ళేసరికి ఎంత అవుతుంది? 20 టన్నులు బండి, 20 టన్నుల బండి ఆడకెళ్ళేసరికి 1300 1400 పడుతుంది టన్ను. సామాన్యుడి మీద పుణ్యం. మనం ఇల్లు కట్టుకుంటాం చిన్నవాడు, ఆడికి ఏమైపోతుంది, ఇసుక ఎక్కువ భారం పడిపోతుంది. వస్తుంది 20 టన్నులే. అంతకుముందు ప్రభుత్వంలో ఏమయ్యేది 40 టన్నులు 30 టన్నులు వచ్చేది. అప్పుడు అంతా 25,000కి వెళ్ళేది, ఇప్పుడు 20 టన్నులు 25,000కి వెళ్తుంది. సామాన్యుడి మీద భారం పడిపోతుంది. దయచేసి ఇదేంటంటే ఈ సిస్టమ్ మార్చి ఈ పద్ధతి కాకుండా వేరే పద్ధతి గవర్నమెంట్ ఏదైనా తీసుకొచ్చి చేయగలిగితే సామాన్యుడి మీద భారం పడకుండా ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ ఆందోళనపై తాడేపల్లి రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ సతీష్ ఇలా స్పందించారు. తాడేపల్లి, అలానే మంగళగిరి, అలానే ఆర్డీఓస్ ఆఫీస్, గుంటూరు, తుళ్ళూరు ఆఫీసెస్లో కూడా ఈ బుకింగ్ కౌంటర్స్ అనేవి ఈ ప్రజల కోసం శాండ్ బుకింగ్ కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ భాగంగానే తాడేపల్లి పరిధిలో తహసీల్దార్ ఆఫీస్లో కూడా కౌంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిన్నటి వరకు మాన్యువల్గా ఇష్యూ చేశారు ఇన్వాయిసెస్ అనేవి. బుకింగ్స్ అనేవి అక్కడ వాటిల్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈరోజు నుంచి బుకింగ్స్ కూడా ఆన్లైన్ మాడ్యూల్ ఒకటి ఎనేబుల్ చేసేసి పబ్లిక్ అంతా మీరు ఇండివిజువల్గా మీ ఆధార్ కార్డులు ఇవన్నీ జిరాక్సెస్ తీసుకొని ఈ 4 బుకింగ్ కౌంటర్లు మీకు అందుబాటులో ఉన్న బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తే ఒక పర్సన్కి 1 డేకి 20 మెట్రిక్ టన్స్ అనే జియో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ బేస్ మీదే మేము ఆన్లైన్లో బుక్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అంతా మీరు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ 4 బుకింగ్ కౌంటర్లు ఎక్కడికైనా, మరి ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీస్కి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు వస్తే మేము దాన్ని వెరిఫై చేసి మీ ఆధార్ నెంబర్ల ప్రకారం మీకు ఆ షెడ్యూల్ ప్రకారం మేము ఆల్రెడీ టీమ్స్ కూడా వేసున్నాము. అకార్డింగ్లీ బుక్ చేసి ఆన్లైన్లోనే పేమెంట్ కూడా ఇక్కడే కట్టించుకొని ఆ ఇన్వాయిసెస్ ఇవ్వటం జరుగుతుంది. వాటిల్లోనే మీకు ఎక్కడ ఏంటి అంటే ఏ స్టాక్ పాయింట్లో ఎన్ని గంటలకు వెళ్ళాలో ఉంటుంది.
కాబట్టి ఇక్కడ కూడా బుకింగ్ కౌంటర్స్ దగ్గర ఆఫీసెస్లో కూడా ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ అనేది వస్తూ ఉంది. వాటిని కూడా మేము మేనేజ్ చేయడానికి హైర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేనేజ్ చేయడానికి టీమ్స్ని కూడా రేపటి నుంచి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇంకా బెటర్ కోఆర్డినేషన్తో ఈ పబ్లిక్కి ఈ శాండ్ డిస్పోజల్ గురించి ప్రాపర్గా వాళ్ళకి ఈ స్టాక్ అనేది శాండ్ బుకింగ్స్ అనేవి ప్రాపర్గా ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తాం. మీకు తెలుసా ఇన్ఫోసిస్ సీఈఓ ఎవరు? సమాధానం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్. జిల్లాలో ఎవరైనా పౌరులు విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తే వారి సమాచారాన్ని తమ కార్యాలయానికి తెలియజేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కోరుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా ప్రజల్ని పోలీసులు అలర్ట్ చేశారు. ఒకవేళ ఎవరైనా విదేశీయులకు వసతి కల్పిస్తే వారి వివరాలు వెంటనే తెలియజేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా పరిధిలో విద్య, ఉద్యోగాలు, పర్యాటక ప్రాంతాల సందర్శన, బంధువుల కోసం, వైద్యం కోసం విదేశీయులు వస్తున్నారని సమాచారం ఉందన్నారు. విదేశీయులకు వసతి కల్పించిన ఇళ్లు, హోటల్, గెస్ట్ హౌస్లు, సత్రాలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, వివిధ సంస్థలు ఖచ్చితంగా 24 గంటల్లోగా వివరాలను తెలియజేయాలన్నారు. ఒకవేళ వసతి కల్పిస్తే వెంటనే సంబంధిత ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఆయా యజమానులు సంబంధిత వివరాలతో రిజిస్టర్ కావాలన్నారు. అలాగే ఆ విదేశీయుడి పాస్పోర్ట్, వీసా వంటి వివరాలు నమోదు చేయాలని అన్నారు. ఆ వివరాలకు సంబంధించి డాక్యుమెంట్లను గుంటూరు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారికి అందజేయాలని సూచించారు. అక్కడి నుంచి ఆ విదేశీయుల వివరాలు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులకు ఆన్లైన్ ద్వారా చేరుతుందన్నారు. విదేశీయులకు వసతి కల్పించిన వారు ఫారం సి నమోదు చేసేటప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని 0863 22333351 22333352 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా యజమానులు వివరాలు అందించకుండా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ప్రజలకు అనుమానిత విదేశీయులు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వారి సమాచారాన్ని డైల్ 100కు సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్లకు, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయ ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని అన్నారు. మరోవైపు గుంటూరు జిల్లా పోలీసులు వారధి పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ వారి యొక్క సేవలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు, పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతూ సురక్షితమైన సమాజాన్ని నిర్మించడమే వారధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. మహిళలు, విద్యార్థులు సోషల్ మీడియాలో తమ ఫోటోలను అప్లోడ్ చేయొద్దని, అపరిచితులకు వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదన్నారు. ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఎస్పీ. గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంచుకోవాలని, తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తగాదాల వలన జరిగే నష్టాలు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాల వలన జరిగే నష్టాలు, ఆన్లైన్ సైబర్ నేరాల గురించి వీడియో ప్రొజెక్టర్ల ద్వారా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఊరిలో గ్రామ శాంతి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్రామ, వార్డు శాంతి కమిటీల సహాయంతో సంబంధిత ఎస్హెచ్ఓలు లా అండ్ ఆర్డర్ సమస్యలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ గ్రామంలో ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత ఎస్హెచ్ఓ లేదా పోలీస్ అధికారి ఈ శాంతి కమిటీల సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. చిర్రావూరులో అనారోగ్యంతో బాధపడుతున్న కె వెంకటేశ్వరరావుకు టీడీపీ నాయకులు వీరిశెట్టి శ్రీనివాసరావు 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆటూరి కోటేశ్వరరావు అని అతని భార్య, అతను ఇద్దరు అనారోగ్యంతో సుమారుగా 10 రోజుల మట్టి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆవిడైతే మంచం మీద నుంచి లెగలేని పరిస్థితి. అతను ఇట్లా సమస్య ఉందని చెప్తే ఆ కుటుంబ అవసరాల నిమిత్తం ఒక 5,000 ఇవ్వటం జరిగింది. ఈ ఎలక్షన్ ముందే కాదు, ఎలక్షన్ అయిన తర్వాత అయినా ప్రజలకు అండగా ఉండేది టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం. అది నిరూపించుకున్నాము. దానికి అతను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఎలక్షన్ అయిపోయినా కూడా మమ్మల్ని పార్టీ వాళ్ళు వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారనేది అతను కూడా వ్యక్తపరిచి వెళ్ళాడు అందరి దగ్గర.
ఈనాటి మంచి మాట. ఓ పనిని మొదలుపెట్టే పద్ధతి ఏమిటంటే మాట్లాడటం ఆపేసి చెయ్యడం ఆరంభించడమే. వాల్ట్ డిస్నీ. తాడేపల్లి ప్రభుత్వ హైస్కూల్ సోషల్ టీచర్ పద్మజ బదిలీ నిలుపుదల చేయాలని కోరుతూ విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. దూలిపల్ల పద్మజ టీచర్ గారు, సోషల్ టీచర్ గారు, వారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 8 years కి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఎవ్రీ టీచర్ని కానీ ఒక స్కూల్కి 8 years ఛార్జ్లో ఉండాలి. టీచర్ని 3 years కి ట్రాన్స్ఫర్ 5 years కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మేము 3 రోజుల నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. సార్ మరి ఇలా అంటున్నారు, ఏంటి సార్ అని అడిగితే మేము మాట్లాడతావాలే అమ్మా మీరు వెళ్ళండి, మేము మాట్లాడతావాలేమో మీరు వెళ్ళండి అని నువ్వుగా ఈజీగా తీసుకుంటున్నారు. పిల్లలమని ఈజీగా తీసుకుంటున్నారేమో సార్, అది మాత్రం తెలీదు. మరి మేము ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా ఒక టీచర్ అనేది 3 సంవత్సరాలే ఉండాలి ఒక స్కూల్లో అన్నారు. మరి 3 సంవత్సరాలు ఉండాలి అన్నప్పుడు 5 ఏళ్ళు ఎందుకున్నారు? ఒకవేళ ఎక్స్ట్రా 3 ఏళ్ళు ఉంచమన్నప్పుడు 6 ఏళ్ళు ఉండాలంటే ఈ సంవత్సరం కూడా టీచర్ మాకు ఉండాలి. ఇప్పుడు మేమందరం 10వ క్లాస్ విద్యార్థులు చదువుతున్నాం. మాకు టీచర్ కావాలి. మాకు టీచర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే మాకు స్టాఫ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. 1000 మంది పిల్లలకి 36 మంది టీచర్లు ఉన్నారు. అందులో కూడా 100 మంది పిల్లలు ఉన్నప్పుడు 100 మంది పిల్లలకేమో 10 మంది 15 మంది టీచర్లు ఉన్నప్పుడు 1000 మంది ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉండాలి సార్? మాలో కనీసం 50 మంది అన్నా ఉండాలి టీచర్స్. సోషల్కి తక్కువ ఉన్నారు. ఇప్పుడు టీచర్ కనుక వెళ్ళిపోతే 3 టీచర్సే ఉంటారు సోషల్కి. మొత్తం 20 సెక్షన్లు ఉన్నాయి. 20 సెక్షన్లకి 3 ఎలా చెప్తారు? ఒక సెక్షన్ చెప్పి ఇంకో సెక్షన్కి వెళ్ళేసరికి వాళ్ళకి అలసట వచ్చేసి ఇంట్రెస్ట్ చూపించలేరు, వాళ్ళు సరిగ్గా చెప్పలేరు. మేము సరిగ్గా విన్నాము, మామూలుగానే అట్లా విన్నాం. మాకే వాళ్ళు చెప్పేది కూడా అలా చెప్తే మేము ఎలా వింటాం? రేపు 10th అయినాక ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు ఇప్పుడు 6th నుంచి 7th నుంచి 8th అలా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ 10thకి వచ్చరికి ఎలా చదువుతారు? పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు. వచ్చే సంవత్సరం మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. అక్కడ మేమేం రాయాలి? సప్లీలు పెడితే నెక్స్ట్ మేము జాబ్కి వెళ్ళి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో సప్లీలు ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా తీసుకుంటారు. జాబ్ కూడా అంతగా తీసుకుని మా క్యారెక్టర్ పోయిద్ది. అక్కడ సప్లీలు తీశారు అంటే వీళ్ళు వేస్ట్ స్టూడెంట్స్. రెండోసారి రాశారంటే వీళ్ళకి మొదటిసారి సరిగ్గా వచ్చి ఉండదు, మొదటిసారి సరిగ్గా చెప్పండి. అక్కడ మా తప్పు ఉండొచ్చు, బట్ టీచర్స్ తప్పు ఉండొచ్చు. టీచర్స్ మాకు టీచర్ ఆ టీచర్ కనుక ఉంటే మాకు సోషల్లో మార్క్స్ వస్తే రేపు మాకు ఉపయోగపడుద్ది జాబ్కి అనేది మాది. మేము మాత్రం ఈ పోరాటం ఆవం. స్కూల్లోకి అడుగు పెట్టాం. పొద్దు నుంచి ఎవరు ఏమీ తినకుండా కూడా వచ్చారు. 8:30 కల్లా వచ్చేసాం. అందరం ఇక్కడికి 8ంటికే వచ్చేసాం. మేము ఖచ్చితంగా చేసేది ఆపేదే లేదు మేమందరం. ఇప్పుడు మా పోరాటం ఏంటి అంటే మా సోషల్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నారు? మామూలుగా అయితే టీచర్ ఉండేది 8 years, ఆమెని 5 yearsకే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే 3 సంవత్సరాలు అంటారు. 3 సంవత్సరాల్లో అయితే 3 సంవత్సరాల్లో పంపించేయాల్సింది 5 సంవత్సరాలు ఉంచారు. ఇప్పుడు 6వ సంవత్సరం కూడా ఉంచాలి. ఎందుకంటే మేము 10th క్లాస్ మధ్యలో ఉన్నాం. మాకు న్యాయం జరగదు. ఎందుకంటే తర్వాత ఒక టీచర్ కొన్ని సబ్జెక్ట్స్ చెప్పి ఇంకో టీచర్ ఇంకో సబ్జెక్ట్స్ చెప్తే మాకు అర్థం కాదు. మాకు అర్థం కాని వల్ల మేము ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు, భవిష్యత్తు పాడైపోయింది. మళ్ళీ సప్లీలు రాస్తే అది అంటే అందరూ ఏదోలా చూస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ చాలా బాధపడింది. దానివల్ల మేమేంటి అంటే ఇప్పుడు మా టీచర్ మాకు కావాలి. ఆమె మమ్మల్ని పబ్లిక్ ఎగ్జామ్స్కి తయారు చేయాలి. సోషల్ అనేది ఆ టీచరే చెప్పాలి. ఇప్పుడు ఆమెను ట్రాన్స్ఫర్ చేయొద్దు. చేస్తే మేము మధ్యలో ఆగిపోతాం. ఇప్పుడు మధ్యలో ఆగిపోతే ఆ టీచర్ రాకుండా ఇంకో టీచర్ వస్తే ఆమె చెప్పేవి మాకు అర్థం కావు. ఈ టీచర్ మాకు 6th క్లాస్ నుంచి పద్మజ టీచరే. దులిపల్ల పద్మజ టీచర్ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడారన్నారు. మాకు ఇప్పుడు అలా మాట్లాడినట్టు నమ్మకం లేదు. మాకు ఇప్పటికిప్పుడు మాకు రుజువులు కావాలి. మాట్లాడినట్టు స్కూల్లోకి అయితే రాము, బయటే ఉండి పోరాటం చేస్తాం. సార్ ఇక్కడ 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడేమో 100 మంది స్టూడెంట్స్. ఇక్కడ టీచర్లు ఏమో తక్కువ ఉన్నారు. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేస్తే మేము ఎలా చదువుకోవాలి? అక్కడ ముఖ్యమైనది సోషల్ సబ్జెక్ట్. ఆమెనే తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. మేము ఎలా చదువుకోవాలి? 10th పాస్ అవ్వాలా లేదా? మధ్యలో వెళ్ళిపోతే ఎలాగా? మళ్ళీ వచ్చే వాళ్ళు సరిగ్గా చెప్తారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం, మీరు స్కూల్లోకి రండి అంటున్నారు. అక్కడికి వెళ్ళి మమ్మల్ని కొట్టడానికి గ్యారంటీ ఏంటి? అక్కడేమో 1000 మంది టీచర్లకి 30 మంది టీచర్లు ఏంటి? ఇక్కడేమో 100 మంది టీచర్లకి 10 మంది టీచర్లు ఏంటి అనేది మా క్వశ్చన్. మేము పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళాం, అక్కడేమో న్యాయం జరగల. ఇక్కడికి వచ్చాము, వీళ్ళు వచ్చి బెదిరించేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళాలంట, స్కూల్లోకి వెళ్తే చెప్తారంట రేపు పేరెంట్స్ మీటింగ్ కూడా కావాలంట వాళ్ళకి. మేమైతే దేనికి భయపడాలి?
చిర్రావూరులో 40% సబ్సిడీతో వీబీఎన్ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి శాంతిశ్రీ, టీడీపీ నాయకులు వీరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున చిరావూరు గ్రామంలో వీబీఎన్ 8 రకం మినుములు ఈరోజు మన అగ్రికల్చర్ మేడం శాంతిశ్రీ మేడం ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాగా మినుములు పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులు సుమారు 75 ఎకరాలకి మినుములు ఇవ్వటం జరిగింది. రైతులు ఒక 20 నుంచి 30 మంది రైతులు తీసుకెళ్ళటం కూడా జరిగింది. ఈరోజు తెచ్చిన స్టాక్ వరకు అయిపోయింది. మళ్ళీ తెప్పించి ఇక్కడి నుంచి సుమారుగా ఒక 20 రోజుల పాటు మినుములు రైతులకు అందించగలం. దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా చిరావూరు గ్రామంలో మినపిత్తనాల పంపిణీ అనేది ఈ రకంగా ఎప్పుడు జరగలేదు. గతంలో ఏదో తూతు మంత్రంగా 1 కింటానో 50 కిలోలు తీసుకొచ్చి పంపించేసేవాళ్ళు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకోలేదు కూడా రైతుల్ని. ఇప్పుడు మేము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి కూటమి ప్రభుత్వం ద్వారా మినపిత్తనాల మీద కూడా శ్రద్ధ తీసుకొని రైతులందరికీ మినుములు అందేలా చేయడం జరిగింది. దీనికి రైతులు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిరావూరు గ్రామంలో కూటమి ప్రభుత్వంలో అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఉన్న శాంతిశ్రీ మేడం ద్వారా గ్రామ అధ్యక్షులు వీరిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షంలో వీబీఎన్ 8 మినుములు విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. సబ్సిడీ ద్వారా 40% సబ్సిడీ ద్వారా మినుములు 75 ఎకరాలకి ఈ రోజున చిరావూరు గ్రామంలో మినుము విత్తనాలు రైతులకి స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా వచ్చి వారి యొక్క అవసరాల నిమిత్తం వారికి కావాల్సిన మినుము విత్తనాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ద్వారా చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా కళాకారులు, కమ్యూనిస్టు అమరజీవి కామ్రేడ్ లోకం వెంకటేశ్వరరావు 18వ వర్ధంతి వేడుకలను మంగళవారం దుగ్గిరాల మండలం మంచికల్పూడి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఆయన స్తూపము వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లిబరేషన్ కార్యదర్శి కామ్రేడ్ ఎంపీ రామ్దేవ్, లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు లోకం భాస్కర్రావు, జిల్లా కమిటీ సభ్యులు గండికోట సుబ్బారావు, సిపిఎం నాయకులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమినేని కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు యార్లగడ్డ చిన్న, లోకం మాణిక్యాలరావు, మత్తే వెంకటేశ్వరరావు, తలాబందుల సాంబశివరావు, శ్రీనివాసరావు, పేర్లగడ్డ పాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బిస్కెట్లను పంపిణీ చేశారు. మంగళగిరిలో అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యాన ఉచిత వృత్తి విద్యా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు సేవా సంస్థ కన్వీనర్ ఆర్ రామారావు, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ కె నాగప్రసాద్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో వారు వివరించారు. మంగళగిరిలో ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ యువతకి తెలియజేయాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా స్వామి గ్రామాల్లో ఉండే యువత పట్టణాలకు వలసపోకుండా వారి గ్రామాల్లోనే ఉండి వారి తల్లిదండ్రులు సేవించుకుంటూ వారు వృత్తి విద్యలు నేర్చుకుని బహుళ వృత్తి విద్యలు నేర్చుకుని వారి గ్రామాలనే షాపులు ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వాతంత్రం సంపాదించి ఆ గ్రామాలనే చేసుకోవాలని చెప్పిన స్వామి బోధనకు అనుగుణంగా 2014లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు ఒక జాతీయ ఉద్యమంగా దీన్ని రూపకల్పన చేశారు. అప్పట్లో దీనిని రూరల్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ కాలానుగుణంగా దీనిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి పేరు మార్చి ద్విగుణీకృతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పురుషులకు అయితే కనుక టాలీ విత్ జిఎస్టీ, ఎంఎస్ ఆఫీస్, ల్యాప్టాప్ సర్వీసింగ్, మొబైల్ సర్వీసింగ్, ఏసీ మెకానిజం ఇటువంటి కోర్సులు వాళ్ళు నేర్పిస్తున్నాము. అదేవిధంగా మహిళలకు అయితే కనుక ఎంతో ప్రాచుర్యం కలిగిన టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం అండ్ జర్దోసి, ఇప్పుడు ఇంకా ఎంతో ప్రాచుర్యం కలిగిన జూట్ బ్యాగ్స్ విత్ స్క్రీన్ ప్రింటింగ్, టాలీ విత్ జిఎస్టీ ఇటువంటి రకరకాల కోర్సులు ఈ పిల్లలు నేర్పించి వాళ్ళు ఎంతో వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఔత్సాహికులుగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము. ఈ విధంగా మేము ఎంతో చేస్తున్న ఈ మంగళగిరిలో ఇప్పుడు ఏసీ మెకానిజం కోర్సు పెట్టడానికి ముందుకు వచ్చాము. ఈ ఏసీ మెకానిజం కోర్సులో కూడా అంతకుముందు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఏసీ మెకానిజం కోర్సులో
ఎంత ఉపాధి అవకాశాలు వచ్చాయంటే 8వ క్లాస్ చదువుతున్న పిల్లలకి 41 మంది పిల్లలకి బ్యాంకర్స్ కాలనీ శ్రీకాకుళంలో ఏసీ మెకానిజం కోర్సు ఏర్పాటు చేసి కోర్సు పూర్తి కాకుండానే వారి 41 మందికి ప్రఖ్యాతిగాంచిన ఎల్జీ కంపెనీ వారు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు. అటువంటి ఉపాధి అవకాశాలు కలిగిన ఏసీ మెకానిజం, గీజర్, ఇటువంటి కూలింగ్ ఎఫెక్ట్ ఉన్న ఈ కోర్సుని ఇప్పుడు మంగళగిరిలో ఏర్పాటు చేయడం కూడా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇదే విధంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని వీళ్ళందరికీ కూడా అందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబడును. వాళ్ళకి మనము భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పించబడతాయి. అలాగే మంచి ప్రొఫెషనల్స్ వాళ్ళతోటి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి సంస్థ వాళ్ళు చక్కగా ప్లాన్ చేసి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలండి. ప్రతి గ్రామాల్లో కూడా మనం ఇలాగూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాన్ని సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో లక్షల వేల మందికి సహాయం చేస్తూ ఉన్నటువంటి ఈ సంస్థ ద్వారా మనకు ఇచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అలాగే ముందు కూడా మంచి ప్రోగ్రామ్స్ని వీళ్ళని తీసుకురావడానికి బ్యూటిషియన్ కోర్స్ ఏంటి, మన జర్దోసి వర్క్ ఏంటి, అలాగే ఇంకా యువతని ముందుకు తీసుకెళ్లాలని సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చక్కగా సువర్ణ అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కుటుంబాలకి 60 కుటుంబాలకి ఉపాధి కల్పించే నిమిత్తము మంగళగిరిలో కూడా నిర్వహించడానికి బాబావారు పంపిన సోదరులు సత్యసాయి ఆర్గనైజేషన్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ నాగప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి ఎంతో కుటుంబాలకి జీవనాధారం కల్పించడం మీ ద్వారా ధన్యులు. సాయిరాం స్వామి అనుగ్రహించిన గొప్ప అవకాశం సాయిరాం. ఈ అదృష్టం మీ ద్వారా మాకు మంగళగిరికి రావటం ఇది మా అదృష్టంగా భావించి మేమందరము కూడా ఈ కార్యక్రమాన్ని మీ సహాయ సహకారములతో ముందుకు తీసుకువెళ్ళి సక్సెస్ చేయడానికి కృషి చేస్తామని చెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదర్శమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో అంటే అది సత్యసాయి సేవా సంస్థ అని సగర్వంగా చెప్పగలము. అయితే ఈ రోజున మనందరికీ తెలుసు, ఈ సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ 3 విభాగాల ద్వారా, ఒకటి ఆధ్యాత్మిక విభాగము, 2 సేవా విభాగము, 3 విద్యా విభాగము, 3 ద్వారా కూడా ఈ 172 దేశాలలో సేవా కార్యక్రమాలని నిశ్శబ్ద విప్లవం వలె, అంటే ఏ ప్రచార ప్రబోధాలకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వకుండా ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి సమాజాన్ని ఉద్ధరించేటువంటి దానిలో కార్యక్రమంలో భాగంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ రోజున మంగళగిరి పట్టణంలో ఈ యొక్క అమరావతి పరిసర ప్రాంతాలలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను పెట్టాలని, గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువత మరి ఈ రోజున పడమార్గం పెడుతున్నటువంటి తరుణంలో వాళ్లకు ఉపాధి కల్పించి వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికితీసి విలువలతో కూడినటువంటి ఒక సంస్థ ముందుకు రావటం ఉదాహరణ. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు మంగళవారం సాయంత్రం ఐటీ మంత్రి నారా లోకేష్ను కలిశారు. వీరు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించగా లోకేష్ అభినందించారు. సత్యసాయి సంస్థల మంగళగిరి ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రానికి స్పందిస్తూ తగిన హామీనిచ్చారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ మంగళగిరి కన్వీనర్ ఆర్ రామారావు, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ కె నాగప్రసాద్, స్టేట్ సేవాదళ్ కోఆర్డినేటర్ శ్యాంప్రసాద్, ఉన్నతి వాకర్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ రాధిక, శ్రీ సత్యసాయి మంగళగిరి ఎడ్యుకేషన్ వింగ్ కోఆర్డినేటర్ ఎన్ ఉదయలక్ష్మి, స్పిరిచువల్ వింగ్ కోఆర్డినేటర్ ప్రసాద్, ప్రతినిధి సాంబశివరావు పాల్గొన్నారు. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డుపై కొందరు యువకులు 2 వీలర్స్తో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. సోషల్ మీడియా రీల్స్ మోజులో మంగళగిరి రోడ్లపై కొందరు ఆకతాయిలు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు విడిచిపెట్టే సమయాల్లో రోడ్లపై బైక్స్తో విన్యాసాలు చేస్తూ రోడ్డు పక్కన వెళ్లే విద్యార్థులకు, మహిళలకు, తోటి వాహన చోదకులకు భయంతో పాటుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్, మంగళగిరి టిట్కో సముదాయాలు, బైపాస్ రోడ్, వడ్డేశ్వరం నుండి ఎయిమ్స్కు వచ్చే రోడ్డు ప్రాంతాల్లో యువకుల బైక్ విన్యాసాలతో వీరు పేటరేగిపోతున్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా సైలెన్సర్లు తీసివేసి ప్రమాదకరంగా బైక్లు నడుపుతూ పాదచారులను, వాహన చోదకులను బెంబేలెత్తిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ చేష్టలను పోలీసు శాఖ అడ్డుకోవాలని, స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నవలూరు షారోన్ చిల్డ్రన్స్ హోంలో పేద పిల్లలకు అన్నదానం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పట్టణం బాప్టిస్టుపేటకు చెందిన కట్టిపోగు రాజీవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కట్టిపోగు రాజీవ్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరి మండలం నవలూరులోని షారోన్ చిల్డ్రన్స్ హోంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్టిపోగు రాజీవ్ యూత్ ప్రతినిధులు బాలబాలికల సమక్షంలో కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం బాలబాలికలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టిపోగు రాజీవ్ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ శరణాలయంలోని బాలబాలికల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో తమ మిత్ర బృందం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టిపోగు రాజీవ్ యూత్ మంగళగిరి ప్రతినిధులు బెల్లంకొండ అరవింద్, బుల్లా సాగర్, వంగూరి అభి, పేట చాను, పేట చందు, ఉజ్వల్, కల్గోటి యశ్వంత్, పేట చరణ్, లోకేష్, బాదంగంటి కార్తిక్, పుల్లిపాటి ప్రవీణ్, రాజేష్, సిహెచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజు కట్టిపోగు జన్మదిన శుభాకాంక్షలు తరపున చిల్డ్రన్ హోమ్కి ఫుడ్ డొనేట్ చేస్తూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే మంగళగిరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ ఇలా చిల్డ్రన్ హోమ్కి ఇలాగా మంచి చేస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారి తారీఖు మేము చిల్డ్రన్స్ ఫుడ్కి డొనేషన్ చేసాము. అలాగే ఇలా చిల్డ్రన్స్ అందరికీ ఫుడ్ డొనేట్ చేసి రాజు అన్నయ్య పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి, మరి ఎన్నో జరుపుకోవాలనిగా కోరుకుంటున్నాం. పెదపరిమి మిక్చర్ కాలనీ నందు శ్రీ వేణుగోపాల కృష్ణస్వామి ఆలయ కమిటీ, తాడిబైన శేషయ్య మరియు సరిపూడి సాంబశివరావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివరాలను పూజారి దిష్టకవి నందకుమార్ ఆచార్యులు సిటీ న్యూస్కు తెలుపుతూ మాట్లాడారు. పెదపరిమి గ్రామంలో వెంచేసినటువంటి మిర్చర్ కాలనీలో శ్రీ పాలరాతి వేణుగోపాల స్వామి వారి దేవస్థానమునందున ఈ రోజున శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క లీలలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా కూడా స్వామివారికి పండుగ రోజున 4 గంటల నుండి సాయంత్రం పూట ఉట్టిగొట్టేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఏటా జరుగుతున్నది. ఈ యొక్క ఉట్టిగొట్టే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని వారి యొక్క స్వామివారిని కూడా దర్శించుకొని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృపకు అందరూ కూడా పాత్రులయ్యి ఆ స్వామివారి యొక్క శుభాశీస్సులను పొందవలసినదిగా మరీ కోరుచున్నాం. అందరికీ అనేక మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మంగళగిరి ఇందిరానగర్లోని శ్రీకృష్ణుని మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యాన పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు చిన్ని తిరుపతయ్య, తుళ్ళిమిల్లి రామకృష్ణ, భోగి కోటేశ్వరరావు, తోట శ్రీను, తాడిబైన సుబ్బారావు, సురేష్, శ్రీరామకృష్ణ, శివశంకర్, దేవర వెంకటేశ్వరరావు, చిన్ని రామారావు, డి శ్రేణు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. भगवान की जय, कृष्ण भगवान की जय, बोलो जय श्री कृष्ण भगवान की जय, बोलो जय श्री कृष्ण भगवान की जय. మంగళగిరి నాంచారమ్మ చెరువు వద్ద ఏపీ ఎరుకుల సేవా సంఘం ఆధ్వర్యాన పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పేరం ఏడుకొండలు, పాలపర్తి మోజేష్, తోకల రాము, ఉయ్యాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.